మరి 50% అయితే ఎట్లన్నా? నలుగురు ఉన్నాం, కొంచెం జాలి చూపించన్నా. చాలు చూపించడానికి నేను ఎమోషనల్ ఫెలో కాదు, పక్క కమర్షియల్. సీనియర్ లాయర్ ఝాన్సీ విత్ అవర్ హోమ్ జడ్జ్. ఈయన వెంటేసుకొస్తుందంటే కొంప తీసి కోర్టులో జరిగింది వాగేసిందంటావా? ఈవిడ సీరియల్ ఎక్స్ప్రెషన్ ఆయన ఫేస్ లోకి షిఫ్ట్ అయిందంటే మ్యాటర్ అదే అయి ఉంటది సీనియర్. ఇప్పుడు ఎలా అన్నా కొంచెం చూడన్నా. ఇంట్రెస్ట్ చూసి బ్లడీ క్రిమినల్. చూడండి నాన్న, 70 లక్షలు కొట్టేసండి ఈ కేసు నేను వాదించాలి. నేను అలా అంటున్నా చెప్పండి. సరేనా, మీరేం బాధపడకండి. ఫైనల్ గా 40% తీసుకొని క్లోజ్ చేసేయండి. 40%? ఒరే ప్రవీణ్, ఏ డైలాగ్ అయితే వాడకూడదు ఆ డైలాగ్ వాడేసాడు. ఇంక వదలకూడదు. ఇక మళ్ళీ ఏ లాయర్ గుమ్మం కూడా ఎక్కడ తీడు. యూ థీఫ్, కేసు కాదనడని కమిషన్ పెంచి కన్విన్స్ చేద్దాం చూస్తావా? నోరు మూసి విన్నానా మేడం తిండి సడన్ ఎంట్రీ. పోరా, ఏదో మర్డర్ కేసులో మర్డర్ చేసిన వాడిని సపోర్ట్ చేసి బయటికి తీసుకొచ్చావట. నా ఎపిసోడ్ 1114. నువ్వు ఆగమ్మా, చెప్పరా, తను చెప్పేది నిజమా కాదా? నిజమే, ఒకరిని మర్డర్ కేసు నుండి బయటికి తీసుకొచ్చా. కానీ వాడు మర్డర్ చేయలేదే. మన లాంటి ఏ నేర చరిత్ర లేని సాధారణమైన మనిషి. ఏంటమ్మా, అతను మర్డర్ చేయలేదు అంటున్నాడు? అదంతా నాకెందుకు అంకుల్. నా సీరియల్ ఫాలో అయ్యి కేసు గెలిచాడో లేదో అది అడగండి. మధ్యలో నీ సీరియల్ గోల్ ఏంటమ్మా? అబ్బో, నాన్న మీరు రండి, నేను చెప్తా. ఎక్కడికి రా? మీరు రండి నాన్న, నేను చెప్తా కదా, ముందు రండి. పప్పాకి ఏం చెప్తాడంటావు? ఏంటి, సీరియల్లో పాత్రని చంపేశాడని కోర్టుకెక్కి శిక్ష వేయించుకుందా? ఆఫ్ కోర్స్ డాడ్. లాయర్ పాత్ర చేయడం కోసం లానే చదివేసిందా? కొంచెం మెంటల్ ఏమన్నా? అదే మెచ్యూరిటీ రాకముందే షూటింగ్ వెళ్ళిపోయింది. పైకి రావాల్సిన టైంలో ఫేమ్ వచ్చేసింది అనుకుంది. కనపడ్డ వాళ్ళ సెల్ఫీ దిగేసరికి దేవతను అనే భ్రమలోకి వెళ్ళి స్ట్రక్ అయిపోయింది. వదిలేస్తే ఏమైపోతుందని జూనియర్గా జాయిన్ చేసుకున్నా. అయ్యో అయ్యో సరే, ఈ అయ్య మీద ఏమన్నా డౌట్లు ఉన్నాయా? లేదయ్యా. ఏంటి గొప్ప వాళ్ళ గొప్పతనం గురించి ఎదురుగా పొగడకూడదని పక్కకు తీసుకెళ్లి చెప్తున్నాడా? ఇక్కడ గొప్ప వాళ్ళు మీరు ఇలా వేలు చూపించి మరీ ప్రపంచానికి చెప్పక్కర్లేదు. హిందీలో కూడా డబ్బు అవుతున్నాయి నా సీరియల్స్. అమ్మా తప్పుకోమ్మా, ఉంటానమ్మా. నన్ను కూడా వచ్చేయమంటారా? నువ్వు రా. వచ్చేస్తా. ఏ అగు ఏంటి రాగానే ఎగ్గుపులు గీసావు? మరేంటి, ఫైర్ బ్రాండ్ లాయర్ ఝాన్సీ ఉన్నప్పుడు ఆ మాత్రం వేడి లేకపోతే ఎలా? నాకు కావాల్సింది ఆ వేడే కదా. ఆ వేడి చచ్చిన పుట్టుతో నేను పుట్టిస్తాగా. సీన్ డిమాండ్ కి స్మూచ్ ఇచ్చిన మింటేసుకొని మూతి తుడిచేసుకునే క్యాండిడేట్ ని కెమెరా ముందు ఈ వంటి మీద ఏం జరిగినా ఈ హార్ట్ కస్సలు రీచ్ అవుతాం. ఓహో 1 minute. హలో, తమ్ముడు వచ్చేసాడు. 5 minutes లో నువ్వు నా ముందుండి చీర్స్ కొట్టాలి. 2 minutes లో కొడితే నీకన్నా ప్రాబ్లమా? No way. ఈ మైథిలికి రెస్ట్రిక్షన్ చేసే మోసం అన్ని కాదు సార్. మొత్తానికి బాగానే లాక్కొచ్చావుగా చీకట్లోంచి బయటికి. సెక్షన్స్ అన్ని బానే పెట్టారా? గార్లు బూర్లు పెట్టినట్టు పెట్టాడు. అందుకే అంత పెద్ద కన్స్ట్రక్షన్ ఆపేసి స్టే తీసుకొచ్చాడు. సరే, ఆపోజిట్ పార్టీ రిట్ ఏమేసాడో చూసి కౌంటర్ ఫైల్ చేద్దాం. ముందు మీ లాయర్ దగ్గర నుంచి ఎన్ఓసి తీసుకురావాలి. ఎవరు? రజాక్ సార్ స్టే తెచ్చడం తీసుకెళ్లి కొట్టి చంపేశారు సార్. నా గురించి కూడా బాగా వెతుకుతున్నారు సార్. మరి అంత పెద్దలతో పెట్టుకుంటే ఊరికి వదులుతారా? సర్లే, ఇంకొన్నాళ్ళు ఇలాగే అప్స్కాండ్లో ఉండు. మొత్తం సెట్ అయిన తర్వాత బయటకు వద్దు కానీ. నువ్వేం భయపడకంజీ, మా వాడు సెట్ చేస్తాడులే. రండి. వస్తాను సార్. ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ కాంటాక్ట్ పట్టుకో. సీనియర్, ఇది మరీ అన్యాయం. ఏంట్రా న్యాయం? కోర్టుకు తీసుకెళ్లి కొట్టు చామంటే కొట్టే కెపాసిటీ ఉంది ఆడికి. తినడానికి తిండి కూడా లేదు, కనీసం పానీపూరి పెట్టించే కెపాసిటీ కూడా లేదు. మరి జడ్జ్మెంట్ ఎలా కొంటాడు, కేసు ఎలా గెలుస్తాడు?
అందుకే ఆపోజిట్ పార్టీని కలిసి వీడికి ₹1 పెంచి మనం ₹1000 తిన్నాం అనుకో, వాడు మనం హాయిగా సంతోషంగా ఉంటాం కమర్షియల్గా. అంతా బానే ఉంది కానీ నీ ఒరిజినల్ క్యారెక్టర్ మీ ఫాదర్ తెలిస్తే ఏంటా అని. మనకెందుకు ఆ టెన్షన్? దేవుడు ఉండగా. దేవుడా? స్వామి నువ్వే నన్ను కాపాడు. ఎక్కడా? డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్. మీ ఫ్రెండ్ మినిస్టర్ శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. చెప్పు శ్రీనివాస్. ఏంది చెప్పేది? ఒకసారి టీవీ ఆన్ చేయప్పా. ప్రముఖ పారిశ్రామికవేత్త, కాబోయే రాజకీయ నాయకుడు వివేక్ గ్రూప్ చైర్మన్ వివేక్ మీద కొద్దిసేపటి క్రితం హత్యాయత్నం. దీన్ని అదుపు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు. పోలీసులకు పట్టుబడక ముందు వివేక్ ఇంటి దగ్గర మరియు అతని పబ్ లో జలీల్ ఖాన్ అండ్ గ్యాంగ్ రెక్కి నిర్వహించినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. నెక్కంటి సత్యనారాయణ హత్య కేసులో జలీల్ ఖాన్ ని వివేక్ ఇరికించాడనే కక్షతోనే ఈ హత్యాయత్నానికి ప్రయత్నించారని పోలీసులు విచారణలో తేలింది. జైల్లో ఉన్న జలీల్ గడ్ నన్ను చంపడానికి రావడం ఏంట్రా? అసలు ఎంత జరుగుతుంటే ఈ దివాకరం గడ్ ఎక్కడ సచ్చాడు? కొత్తగా దిగినట్టున్నారు. పాలు పొంగించుకోవడానికి పంచదార బెల్లం పంపించమంటారా ఫ్రీగా? ఎదురింట్లో మీలాంటి వాళ్ళు షాప్ తెరిచే ఉంటారని తెచ్చుకోలేదు, పంపించండి. థ్యాంక్స్. ఆయా సార్ తమరు ఎక్కడ తగలంటారు సార్? ఇంటికి వచ్చేస్తారా? ఎవడో జలీలు గాని బయటికి తెచ్చారని తెలిస్తే ఆ బాత్ టబ్బులు మమ్మల్ని డాన్స్ ఆడిస్తారని చెప్పలేదు. ఎవడాడు? లక్కీ సార్. ఈ మధ్య ఫీల్డ్లోకి వచ్చిన కుర్రలాయర్ ఆడు మామూలు కాదు సార్. వన్స్ ఆడు కేసు ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద నేరం చేసిన క్లయింట్ అయినా బోన్లో తడిగొట్టేసి కూర్చోవచ్చు. ఒక మామూలు కుర్రలాయరు వాళ్ళకి నన్ను చంపేంత ధైర్యం ఇచ్చాడంటే వాడు వాళ్ళ దగ్గర ఉండకూడదు. పెట్టేద్దామా? కంకర్ మిక్స్ రెడీగా ఉందంట. ఎలాగా పెట్టే దరిద్రం వదిలిపోద్ది. నేనేమో వీళ్ళని నమ్ముకొని దొరికినట్టుగా పూచుకుంటా పోతున్నాను పక్కన. వీళ్ళేమో నైట్ డ్రెస్లు వేసుకొని నిద్ర మొహాలతో ఆవలించుకుంటా, చెవుల మీద ఇంటకలు పీక్కుంటా గిటార్ వాయించుకుంటున్నారు. చిచి, నాకు అర్ధరాత్రైన యాక్టివ్గా పనిచేసే యంగ్ మైండ్ కావాలి. పిలిపించండి. ఎల్లుండి పెట్టేసుకుందాం మీటింగ్. సుమా నీ స్కూటీ ఉందమ్మా? అది వేసుకుని వెళ్ళిపోతారంటే ఇప్పుడు. నువ్వు ఎల్లుండి అవతల ఎల్లుండి అంటున్నావు కదా, నేనే వెళ్ళి మాట్లాడుకొచ్చేద్దామని. అర్థమైంది, తెస్తా. నా ప్లేట్లో కూడా ఎప్పుడు ఇలా టిఫిన్ పెట్టుకోలేదు. అలాంటిది నేను పొద్దునే పిలిచి ఇడ్లీ పెడుతున్నానంటే నీ ఇన్నర్ బ్యూటీ నచ్చి, ఐ మీన్ నీ టాలెంట్ నచ్చి. ఏంట్రా ఇంత డబ్బున్నోడికి, ఇంత తెలివైనోడికి మన టాలెంట్ నచ్చడం ఏంట్రా అని అనుకుంటున్నావా? మనకంత సీన్ లేదు. మనదంతా ఏదులు కాసుకునే బ్యాచ్. మా నాన్న ఎప్పుడు అంటుండేవాడు, ఒరే మన దగ్గర తెలివితేటలు లేనప్పుడు తెలివితేటలు ఉన్నోడిని తెచ్చుకునే తెలివితేటలన్నా ఉండాలరా అని. నాకున్నది ఆ తెలివితేటలే. మీలాంటి వాళ్ళు బుర్రలన్నీ వాడుకొని ఇదిగో ఎంత డెవలప్ అయ్యాను. కానీ నేను ఎవరినైతే నమ్ముకుని ఎంత సిస్టమ్ రన్ చేస్తున్నానో ఇప్పుడు ఆ లా డిపార్ట్మెంట్ రిపేర్కి వచ్చేసిందని నీ వల్లే తెలిసిందే. అడిచాడు సీనియర్లు తినాలి బాబాయ్, ఇటిచ్చే. అరే సీనియర్ అయితే ప్లేట్లో దాక్కు తినేస్తారా? బయట బాబు మీరు. జ్యూసులకి ఫ్రూట్స్ కి ఎంత నీచంగా కొట్టుకుంటున్నారు చూడు. నేను ఇమ్మీడియట్ గా ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ రెనోవేట్ చేయకపోతే మళ్ళీ నేను అది పరిస్థితి. నీ గురించి ఎంక్వైరీ చేశాను. నువ్వు కూడా మనలాగే పక్కా కమర్షియల్ అంట కదా. నా పాపంలో నీకు పర్సంటేజ్ ఇస్తా. రేపు కోర్టులో ఆ జలీల్ గాడిని నొక్కేసి నా తరఫున ఆర్గ్యూ చేయి. అడ్వాన్స్ గా నీకు విల్లా కేసు ఇస్తున్నాను. కేసు అంటే ఉత్త కేసు కాదు, ఒరిజినల్ విల్లానే. టేక్ ఇట్. థ్యాంక్స్ అలాట్ సార్. ఇడ్లీ పెట్టినంత ఈజీగా రేట్లో ఆఫర్ పెడితే పడిపోయే టైప్ కాదు నేను.
పిల్లలకు మీరే షిఫ్ట్ అయిపోండి. చూడమ్మా, నా మాట కాదన్నోడి మెడలు వంచి ఆడిని దారిలోకి తెచ్చుకునే బలం నాకు లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ బలాన్ని తెచ్చుకొని ఆడి మెడలు వంచి ఎలా పని చేయించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆ టాలెంట్ నాకుంది. సార్ 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 ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు. నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసాను. మీకు మళ్ళీ చూడాలని ముచ్చటగా ఉంటే చెప్పండి, ఓసారి చేసి చూపిస్తాను. చిన్న స్నేక్ పిక్, ఓకేనా? Don't mind me playing, I stay on fire. They better know the damage that I be making. I can be nice, I can be cool. Ain't no excuse to take a monster down. Fuck me, you wish you can. Don't stop it now. No other way to snap జయం, going down. Can nobody get a piece of my fire? I just wanna show you all my display. ఇది నిజం. Not so nice, not so kind, not cool. No, you ain't gotta go to school, no fool. మై డార్లింగ్ వర్షం. Don't ask me more, don't wanna know. Your time is not right, get it up here. Don't fake or play, don't hesitate. I'm gonna shut from falling down. Wanna taste what you get, wanna sink in my shit. Don't beat about this problem. Oh, give a damn no more. Wanna stop this flowing? Can't judge me no more. Can't stop what's going down. సార్, యు థరోలీ ఎంజాయ్డ్ కదా నా విలనిజం? అలాగే నా హీరోయిజంగా ఒక ఆరా ఉంటుంది. కాన్సన్ట్రేట్ చేస్తే ఆరా నుండి ఒక ఆర్ఆర్ వినపడుతుంది. ఇమాజిన్ చేసి చూసుకోండి, కిక్ యాస్ ఉంటుంది. హలో అంకుల్. లక్కీ ఎక్కడమ్మా? కాసేపట్లో జలీల్ కేసు హియరింగ్ ఉంది కదా, ప్రిపరేషన్ లో ఉన్నారు. సరే, షాప్ దగ్గర వెయిట్ చేద్దామా? ఏంటి అంకుల్ ఇక్కడ దాకా వచ్చి మీ అబ్బాయి కేసు గెలిచే ఆర్గ్యుమెంట్ చూసి మురిసిపోకుండా వెళ్ళి షాప్ లో కూర్చుంటారా? సీరియల్ కోర్టులోనే నేను వాదిస్తుంటే చూడటానికి మా చుట్టాలందరూ క్యూ కట్టేవాళ్ళు. అలాంటిది సొంత తండ్రి అయ్యుండి మీ ఆశయాన్ని పర్ఫెక్ట్ గా అమలు చేస్తున్నప్పుడు ఎంత దగ్గరగా చూడాలి, ఎంత పొంగిపోవాలి. అంటే అది నేను ఈ కాంపౌండ్కి వచ్చి 25 years పైనే అయింది. అయితే ఇంతకు మించి మంచి టైం ఇంకే ఉంటుంది. రండి. అది కాదు. అయ్యా, ఇక్కడే ఉండి పాపని కలిసి వెళ్దామయ్యా. కమ్, రండి అంకుల్ రండి.
వచ్చాడు ఎప్పుడు లేంది. ప్రొసీడ్ ప్లీజ్. యువర్ ఆనర్, ముద్దాయి జలీల్ ఖాన్ హత్య చేశాడంటూ నేను తెచ్చిన సాక్ష్యాలన్నీ రాంగ్ అని ప్రూవ్ చేసి వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు డిఫెన్స్ లాయర్ లక్కీ గారు. కానీ కుక్కతో ఒక వంకరన్నట్టు వారం రోజులు తిరక్క ముందే మిస్టర్ వివేక్ మీద మర్డర్ అటెంప్ట్ చేసి వీళ్ళందరూ దొరికిపోయారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇంటి ముందు 2-3 రౌండ్లు వేసి సార్ ఎప్పుడు వస్తారని అడిగిన పాపానికి, టాయ్ గన్ తో ఆడుకుంటూ పబ్ లోకి ఎంటర్ అయిన ఆకతాయితనానికి, రెంట్ కార్లో బాబా భజన్ వెళ్తున్నప్పుడు ఆ కార్లో దొరికిన వెపన్స్ కి వీళ్ళకి సంబంధం పెట్టి నా క్లయింట్స్ హత్య చేయడానికి వచ్చారంటాం. ఎంత దారుణం, ఎంత అన్యాయం. చెప్పండి, ఈ ఆరోపణలకు మీకు ఏ సంబంధం లేదా? बिल्कुल नहीं है साहब. मर्डर సినిమాలు చూసినే పని చేసినాం. ऊपर से मर्डर का ఎక్కువ करते जी. అవును జస్ సాబ్, మేము పూర్తిగా మారిపోయిన సాయిరాం శిష్యులం. ఇప్పుడు మా భజనలు, హారతులు, ప్రసాదాలతో జిందగీ గడిపేస్తున్నాం. ఎక్సలెంట్. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే వీళ్ళు ఒక మంచి బాబా పాట కూడా పాడి వినిపిస్తారు ఈ భక్త బృందం. పాడలేంది సార్, గొంతు ఖరాబ్ ఉంది. ఒక్కసారి పాడండి, వినాలి. పాడరా సార్ అడుగుతున్నారు, పాడు. బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా బాబా మదిలో నా సాయి బాబా, బాబా రాజా మదిలో నా మన్మద రాజా. రే రే రే, ఈ పాట కాదు రాజా, ప్రాపర్ బాబా సాంగ్ కావాలి రాజా, పాడు. సార్ సార్ నేను పాడతా సార్, నాకు వచ్చు సార్. వీడు బాగా పాడతారు సార్. నా చెలి బాబావే నాలో ఉన్నావే. పాట చివరిలో బాబా తగిలించినంత మాత్రం రోజా పాట బాబా పాట అయిపోతురా. వీధి రౌడీల్ని బాబా భక్తుల్ని చేసి అందరినీ బకరాలం చేస్తున్నాడు. ఇలాంటోడిని లాయర్ చేసిన తండ్రవడో గానీ ముందు ఆడిని కొట్టాలి. నేను వస్తానమ్మా. మిస్టర్ లక్కీ, ఐ కెనాట్ బిలీవ్ దిస్ పీపుల్. అయితే వేసేయండి సార్ శిక్ష, బెటర్. ఈ దుర్మార్గులను కాపాడటానికి నేను మాత్రం ఎంత ట్రై చేస్తాను. చెప్పాడు కదా, కూర్చోండి. రియల్ సైడ్ నుంచి కొంచెం కూడా ఎఫెక్ట్ లేకపోతే ఎట్లా? గెటప్పులు మార్చదు, మాట తీరు మారదు, పాట సరిగ్గా పాడరు. ఏంటి సార్ నాకు ఈ నరకం? వేసి పడేయండి సార్ శిక్ష. చేసింది చాలు, బుక్కలు ఇరుగుతాయి, జాగ్రత్త. మాస్క్ తీసి బెదిరించరా? చూడండి సార్, జడ్జి గారు ఉన్నారన్న భయం లేదు, శిక్ష పడుతుందన్న టెన్షన్ లేదు. మీ ముందు నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఉంది ఇప్పుడు. యువర్ ఆనర్, వీడు ఎలాగో ఓపెన్ అయిపోయాడు కాబట్టి నేను జరిగి నిజం చెప్పేస్తాను మీకు. ఈ ఐబ్ ఖాన్ గాడు వీడి సైడ్ వాదించి బయటికి తీసుకురాపోతే నన్ను మా నాన్ని చంపేస్తానని పట్ట పగులు కత్తులతో ఈ పాషా బ్యాచ్ని పంపించి నన్ను భయపెట్టాడు. కావాలంటే ఆ రోజు ఇన్స్టాలో పోస్ట్ చేసిన డేట్ అండ్ విజువల్స్ చూడండి. వీళ్ళు ఈ మర్డరే కాదు, ఇంకా చాలా మర్డర్స్ చేశారు. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మీరు పెద్ద మనసు చేసుకుని వీళ్ళ పేదరికం పోయేలా, జీవితాంతం జైల్లో 4 రాళ్లు కొట్టి రూపాయి సంపాదించుకునేలా, 2 పూట్ల మంచి భోజనం తినేలా చేయండి. హీస్ మై సన్ లక్కీ, సన్ ఆఫ్ సూర్యనారాయణ. దేవుడా, ఇదంతా చేస్తుంది నీ కోసమే అని గమనించు. ప్రాణాలకు తెగించి పోరాడానని గుర్తించి నేను నువ్వు ఇస్తాన్నావు కదా, అది ప్లేట్లేదు వేసేవే. ఆ వరం ఇచ్చి నిరూపించుకో. నీ మొక్కల్లో నవ్వు నేను చూడాలి, నా కళ్ళల్లో మెరుపు నువ్వు చూడాలి. అర్థమైందా? 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 అర్థమైంది, అర్థమైపోయింది. రే కార్ కొట్టుకుపోని. అన్నా నాన్న, ఒక్క నిమిషం ఆగు. మీరు ఇక్కడ కోర్ట్ స్టెప్స్ పైన నమ్మలేకపోతున్నా. చూస్తాను అనుకోలేదు. ఇన్నాళ్ళకి దేవుడు నా కోరిక తీర్చాడు. కాదు, ఈ దేవత తీర్చింది. అవునరా, నేను వచ్చింది లక్ష్మి కోసం. ఈ రోజు తన అంజితో కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళితే ఒక్క నిమిషం, అలా ఎవరైనా మాట్లాడేది? లక్ష్మి, లక్ష్మి! ఇది ఆ మైథిలి కన్స్ట్రక్షన్స్ వాడి పని అని భయపడుతోంది.